నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలో సంతాన దోషాన్ని ఎలా గుర్తిస్తారు? పంచమ స్థానంలో రాహు గాని కేతు గాని ఉంటే ఆ దోషాన్ని ఏమంటారు? సంతాన దోషానికి పరిహారం ఉందా? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగపల్లి సుద్దపల్లి నాగరాజు సుద్దపల్లి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. మరిన్ని విషయాల్ని గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు, సంతాన దోషం ఉంది అనే విషయాన్ని ఎలా గుర్తించారు? జాతకంలో ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క పేరు ఉంది. లగ్నం నుంచి పంచమ స్థానం అయినటువంటి స్థానాన్ని పూర్వపుణ్య స్థానంగా, అలాగే సంతాన స్థానంగా చెప్పబడింది. ఈ సంతాన స్థానంలో అలాగే మంత్రస్థానంగా కూడా చెప్తారనమాట. అలాగే స్నేహితులు, సమాజం, వీటన్నిటి గురించి చెప్పేటప్పుడు 5వ స్థానాన్ని గమనిస్తాం. ఈ 5వ స్థానాన్ని, లగ్నం నుంచి ఉన్నటువంటి స్థానాన్ని సంతానానికి సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానాధిపతికి దోషం ఏర్పడ్డా, ఆ స్థానంలో దోషం ఉన్నా కూడా అది సంతాన దోషంగా మనం పరిగణించి చెప్తాం. అయితే ఈ యొక్క పంచమ స్థానాధిపతి ఏదైతే ఉందో, ఆ పంచమ స్థానాధిపతి ఉచ్చ నీచాలు అనేటువంటి స్థానాలు ఉంటాయి. ఉచ్చ స్థానంలో ఉంటే గొప్ప సంతానం, నీచ స్థానంలో ఉంటే వాళ్ళ యొక్క గుణగణాలని, వీటిని మనం పరిగణలోకి తీసుకుని చెప్తాం. కాబట్టి ఎక్కడ కూడా ఏ స్థానాధిపతి అయినా సరే 6, 8, 12లో ఉంటే ఖచ్చితంగా అది దోషం ఉంటుంది. అలాగే మిగతా రాసుల్లో కూడా, అంటే ఈ పంచమాధిపతికి సంబంధించినటువంటి ఇదే కాకుండా ఈ పంచమ స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహం అది మిత్ర రాశిలో ఉంది, అంటే ఆ స్థానం మిత్రస్థానమా లేకపోతే శత్రుస్థానమా అన్నదాన్ని పరిశీలించి మనం అందులో దోషం ఉందా లేదా చెప్తాం. ఓకే గురుగారు, హైదరాబాద్ నుంచి మనకు ఒక కాలర్ జాయిన్ అవుతున్నారు. కాలర్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనమ్మా. ఓకే, మీ బర్త్ డీటెయిల్స్ ఇస్తారండి? 2/4/1948. 2/4/1945. 68. 2/4/1968 మార్నింగ్ ఎన్ని గంటలు సార్? 3:16 అమ్మా. 3:16. హైదరాబాద్ లోనే జన్మించారా అండి? ఎక్కడ జన్మించారు? ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా లైఫ్ బాగలేదు, అసలు వ్యాపారం లేదు. ఓకే, చాలా ఇబ్బందిగా ఉంది ఫైనాన్షియల్ గా. ఓకే సార్, ఇక్కడ మీరు ఇచ్చినది డేట్ ఆఫ్ బర్త్ 2/4/1968, ఎర్లీ మార్నింగ్ 3:16. కరెక్టేనా? మధ్యాహ్నం 3:16 సార్. మధ్యాహ్నం 3:16. అవునండి. మీ పేరేంటో అన్నారు? నా పేరు శ్రీనివాస్ గురు గారు. నమస్కారం అండి. నమస్తే సార్ శ్రీనివాస్ గారు. ఇక్కడ మీ యొక్క జన్మలగ్నం వచ్చేసి సింహలగ్నం అండి. రాశి వచ్చేసి ఇది వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ. జన్మజాతకంలో ఇక్కడ మీకు కుటుంబ స్థానంలో, ధనస్థానంలో కేతువు, ఆ కేతువు చిత్తా నక్షత్రంలో, కుజుడు యొక్క నక్షత్రంలో, అలాగే పంచమ స్థానాధిపతి లగ్నంలో ఉన్నాడు ఇక్కడ. అందులో కూడా గురువు బాగున్నాడు. అయితే ఇక 9వ స్థానంలో చంద్రుడు వ్యయాధిపతి, 10వ స్థానంలో చంద్రుడు వ్యయాధిపతి ఉన్నాడు. అలాగే కుజుడు బాగున్నాడు జాతకంలో, తన సొంత ఇంట్లో. ఎక్కడంటే 9వ ఇంట్లో. అయితే యోగం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు నా జాతకం బాగాలేదు సార్, నాకు ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్తున్నారు. మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించి చూడండి. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు రాశికి లాభస్థానంలో, అంటే వృషభ రాశికి లాభస్థానంలో శని రాహువుల యొక్క కలయిక ఉన్నది. లాభస్థానం కూడా ధనాన్ని చూస్తామన్నమాట. అంటే గోచారంలో మీ లాభస్థానాధిపతి బుధుడు. ఇక్కడ జాతకంలో మీకు శని మహాదశ జరుగుతుంది. గోచార రీత్యా శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు మీనరాశిలో ఉంది. అలాగే గురువు జాతకంలో ధనస్థానానికి రేపు మే 14 తర్వాత ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత నుంచి కొంతవరకు శనిలో బుధుడు జరుగుతున్నాడు. కాబట్టి ఈ ఒక 6 నెలల కాలంలో మీకు కొంత ఉపశమనం దొరికే విధంగా మీ లైఫ్ ఉంటుంది. అయితే నేనేం చెప్తానంటే, రేపు అమావాస్య ఉంది. అంటే రేపు కాదు, ఈ నెలలో అమావాస్య ఉంది. ఈ నెలలో అమావాస్యకి తప్పకుండా దాన్ని చెప్తాను ఒక రోజున పరిహారాలు వేరే వాళ్ళకి. శని జన్మదినం అంటాం. ఈరోజు బగలాముకి జన్మదినం, అమ్మవారి జన్మదినం లాగా, అలాగే సీత అమ్మవారు దొరికిన రోజులాగా ఈ అమావాస్య, వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య ఏదైతే ఉందో ఆ అమావాస్యని శని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజు వరకు మీరు తప్పకుండా ప్రతినిత్యం కాలభైరవుడి అష్టకాన్ని వినండి, చదవండి. దానివల్ల మీకు మంచి దారి దొరుకుతుంది సార్. మరో కాలర్ జాయిన్ అవుతున్నారండి, హరికృష్ణ గారు. హరికృష్ణ గారు, నమస్తే అండి.
నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, మీ డీటెయిల్స్ ఇస్తారా? నా పేరు హరికృష్ణ మేడం. నాది డేట్ ఆఫ్ బర్త్ 29/6/1995. 1995. సమయం అండి? సమయం ఉదయం 11 నుంచి 12 లోపు మేడం. 11 నుంచి 12. ఎక్కడ జన్మించారు? వెంకటగిరి, తిరుపతి జిల్లా. ఓకే, తిరుపతి జిల్లాలో జన్మించారు. హరికృష్ణ గారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే నాకు జాతకం ఎలా ఉంది అనేది, ఉద్యోగానికి ధనం అయ్యింది తెలుసుకుందాం. అలాగేమ్మా, అలాగే ఇక్కడ నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా, నమస్తే. హరికృష్ణ, నీ జన్మలగ్నం సింహలగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి. జన్మజాతకంలో ఇక్కడ మీ జాతకంలో లగ్నంలో కుజుడు, పరాక్రమ రాహు, 4లో గురువు వక్రించి, అష్టమంలో శని, సప్తమాధిపతి అష్టమంలో ఉండరాదు ఉన్నాడు ఇక్కడ. అది వివాహానికి దోషాన్ని ఇస్తుంది. 9లో కేతు, 10లో శుక్ర బుధుల యొక్క కలయిక, ఏకాదశంలో రవిచంద్రుల యొక్క కలయిక ఉంది. శుక్రుడు 10వ ఇంట్లో నీకు గొప్ప యోగాన్ని ఇస్తూ ఉన్నాడు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. విద్య శుక్రుడు అలాగే గురువు సమదృష్టితో చూస్తూ ఉన్నారు, అది బాగుంది, ఏం పెద్ద నీకు ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాదశ బుధ మహాదశ, బుధుల్లో కేతు జరుగుతూ ఉన్నది. అయితే ఈ శుక్రుడు వచ్చాక ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి బుధ మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. అక్కడి నుంచి నీకు ఉద్యోగరీత్యా నువ్వు ఉన్నతి సాధించేదానికి, లేదా ఉద్యోగంలో ముందుకు వెళ్ళేదానికి, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం తెచ్చుకునేదానికి నీకు అక్కడ అవకాశం ఉన్నది. కానీ సప్తమంలో ఉన్నటువంటి, అంటే సప్తమాధిపతికి దోషం, 8వ ఇంట్లో దోషం. అయితే గురువు చూస్తున్నాడు కాబట్టి వివాహం అవుతుంది, కానీ ఆ వివాహంలో ఇబ్బందులు జరుగుతాయి నాన్న. అందుకని ఈ శని అష్టమంలో ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళతో ప్రేమగా వ్యవహరించాలి. అలాగే ఆరోగ్యరీత్యా నడుముల భాగం నుంచి కింద భాగంలో వీక్ అవ్వకుండా, అంటే నడుముల నొప్పులు, గ్యాస్ట్రిక్, తర్వాత ఎముకల సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా ప్రతిరోజు నేను చెప్తున్నా విను, ఆ నువ్వుల ఉండలు ఉంటాయి, మనందరం చిన్నప్పుడు చిక్కీలు తినేవాళ్ళం, నూజీడీలని. అలాగా నువ్వులు ఉండలు ప్రతిరోజు తీసుకో. దానివల్ల అంటే ఆహారం తర్వాత ఒక చిన్న ఉండ, దానివల్ల నీ యొక్క ఎముకల ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ అష్టమంలో ఉన్నటువంటి శని దోషం జాతకంలో మన శరీర ఆరోగ్యం మీద కూడా ఉంటుంది కాబట్టి దానికి పరిహారంగా ఆహారంలో మనకి చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకో. తర్వాత మరి ఈ జాతకంలో వివాహ దోషానికి పరిహారం గురుగారు, లేదా వివాహ స్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు కదా, మరి దీనికి ఏంటి పరిహారం అని మీకు ఒక సందేహం రావచ్చు. శని ఎప్పుడూ కూడా శ్రమకారకుడు, అలాగే ఒక పట్టుదలకు కారకుడుగా ఉంటాడు. కుటుంబ జీవితంలో ఎప్పుడైనా అష్టమంలో శని ఎవరి జాతకంలో ఉన్నా కూడా సప్తమాధిపతి అయి కుటుంబ విషయంలో పట్టుదల వదిలేయండి. అదొక్కటే పరిహారం నిజం చెప్పాలంటే. కుటుంబ వ్యవహారాల్లో, అంటే భార్యాభర్తల మధ్య ఉండే వ్యవహారాల్లో పట్టుదలకు వెళ్ళకండి దయచేసి. దీనివల్ల మీ జీవితాలు నాశనం అవుతాయి. దీనికి పరిహారం అంటూ ఏమీ ఉండదు నిజం చెప్పాలని, మనం అహం తగ్గించుకోవటమే. అది అష్టమంలో శనిగని ఉంటే, సప్తమాధిపతి అష్టమంలో ఉంటే గురువు చూస్తున్నాడు కాబట్టి జ్ఞానంతో ఆలోచించుకోవటం మంచిది నాన్న. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి అండి, గౌతమ్ చరణ్. డీటెయిల్స్ చెప్తారా? 29 అండి. ఓకే, జూన్ 2002 అండి. 2002. సమయం? మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 3 అండి. ఎర్లీ మార్నింగ్ 3. తిరుపతిలోనే జన్మించారా మీ బాబు? తిరుమల అండి. తిరుమలలో జన్మించారు. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? మా అబ్బాయి జాబ్ అంటే కెరీర్ ఎలా ఉంటుంది? ఓకే సార్. శ్రీనివాస్ గారు, ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం ఇక్కడ జాతకంలో ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో శని, రాహు, బుధుడు. పట్టుదలతో కూడుకున్నటువంటి, తెలివితేటలు ఉన్నటువంటి, చాలా ఈ కాలానికి తగ్గ కుర్రవాడు, అంటే ఎలాగైనా సరే బ్రతకగలిగేంత మ్యాజిక్ ఉన్నటువంటి వాడు. 2వ ఇంట్లో రవి, గురువు, కుజుడు. 3వ ఇంట్లో శుక్రుడు, సప్తమ కేతు, అలాగే దశమ చంద్రుడు. మీరు వృత్తి గురించి అడిగారు, వివాహం గురించి అడగలేదు. వివాహ జీవితంలో దోషం ఉన్నది, వృత్తి బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రుడు తన పరాక్రమంతో ఇక్కడ పరివర్తన యోగాలు చెంది ఉన్నాయి. లగ్నాధిపతి శుక్రుడు
కర్కాటక రాశిలో, కర్కాటకానికి అధిపతి అయినటువంటి చంద్రుడు కుంభంలో, కుంభానికి అధిపతి అయినటువంటి శని లగ్నంలో పరివర్తన యోగాలు ఉన్నాయి. కాబట్టి వాడికి కావలసిన జీవనానికి కావలసినటువంటి ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయో వాటన్నిటినీ సేకరించి పెట్టుకుంటాడు. కానీ కుజదోషం ఉండటం వల్ల ఇక్కడ 2వ స్థానంలో జాతకంలో సప్తమంలో కేతు ఉండటం వల్ల ఇది దోషాన్ని ఇస్తుంది. అయితే కేతు ఉచ్చస్థానం కదా గురుగారు అంటే నిజమే, కానీ జ్యేష్ఠలో ఉన్నాడు, అది బుధుని యొక్క నక్షత్రం. కాబట్టి ఇక్కడ కొంచెం అది ఇబ్బంది కలిగిస్తుంది. ఈ కుజదోషం ఉన్నది, దీనివల్ల మీ వాడికి కొంచెం ఆలస్యంగా వివాహం చేస్తే ఆ దోషానికి పరిహారం ఉంటుంది. లేదంటే మీరు తొందరగానే పెళ్లి చేశారంటే ఇంకొక పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కేర్ఫుల్. ఓకే అండి, కరీంనగర్ నుంచి మరో కాలర్ జాయిన్ అవుతున్నారు మనతో పాటు, శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి. ఓకే, బాబు డీటెయిల్స్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 15 ఓకే 5 2021. 2021. సమయం మధ్యాహ్నం 3:25. 3:20. కరీంనగర్లోనే జన్మించారా మీ బాబు? అవునండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మీ బాబు గురించి? అదే మా బాబు పుట్టినప్పటి నుంచి కొంచెం మంచి ఏం జరగట్లేదు. మీ పేరేంటండి? మా పేరు శ్రీనివాస్ అండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి దయ నా మీద అలా ఉంది, అందరూ శ్రీనివాసులే. ఓకే, ఇక్కడ మీ అబ్బాయి శ్రీనివాస్ గారు నమస్తే. మీ యొక్క అబ్బాయి యొక్క లగ్నం వచ్చేసి కన్యా లగ్నం అండి. రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. దయచేసి మీరు ఈ అపోహను మానేయండి. మా అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి నాకు బాగలేదు అన్నటువంటి అపోహని మానండి. దయచేసి పసిబిడ్డ మీద నిందలు వేయకండి, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. జాతకాల్లో చెప్పేవాళ్ళు మీ వాడు పుట్టడం వల్ల ఇలాగా, లేకపోతే మీ వాడి వల్ల ఇలాగా, అబద్ధం అండి. ఎందుకంటే జన్మ కర్మను బట్టి తల్లిదండ్రులమైనా ఎవరైనా ఉంటాం. బిడ్డల మీద నిందలు వేయకండి దయచేసి. మీకు అటువంటి అపోహ కానీ ఉంటే మీరు దాన్ని మానేయండి, ఎందుకంటే ఇది నీ బిడ్డ మీద ప్రేమను కూడా కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి ఇట్లాంటిది వద్దండి. ఎందుకంటే జన్మజాతకంలో తండ్రి స్థానంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు, రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు, బుధుడితో రవితో ఉన్నాడు, తండ్రి స్థానంలో లక్ష్మీ యోగం ఉన్నది వాడికి, ఆ కుర్రవాడికి. మరి బాగాలేదంటే అది నీ జాతకంలో బాగాలేదు, నువ్వు చేసే ప్రయత్నంలో బాగాలేదు తప్ప బిడ్డ వల్ల అయితే కాదు. ఈ అపోహను మాత్రం ఖచ్చితంగా మానేయండి. ఇందులో జాతకంలో చంద్రమంగళ యోగం ఉన్నది. ఇంత గొప్ప జాతకాన్ని పెట్టుకొని మా వాడి వల్ల పుట్టాక నేను సరిగ్గా లేనంటే నీ అంత తెలివితెక్కలోడు ఎవడు ఉండడయా నాయన. దయచేసి ఈ అపోహని మానే. ఒకవేళ నీకు అలా అనిపిస్తే రాహు దశ జరుగుతుంది కాబట్టి, ఆ రాహు దశలో పుట్టాడు కాబట్టి ఎవరన్నా అలా చెప్పి ఉండవచ్చు తప్ప, అక్కడ ఒకవేళ నీకు అలా అనిపించున్నా ఎవరు చెప్పకపోయినా అపోహను మానేస్తే బాగుంటుంది. నువ్వు ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధన చేయి, లేదా అమ్మవారిని ఆరాధన చేసుకో. ఈ అపోహను వదిలేసి మీ వాడిని చక్కగా ప్రేమగా చూసుకో, అదే నీకు లక్ష్మిని తెచ్చి పెడుతుంది. మరో కాలర్ ఉన్నారండి కరీంనగర్ నుండి, వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే అండి. మేడం గుడ్ మార్నింగ్ అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా పాప గురించి అండి. ఓకే, పాప డీటెయిల్స్ ఇస్తారా? భవిజ్ఞ అండి. ఓకే, బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి. 14 ఏప్రిల్ 2020. 14 ఏప్రిల్ 2020. సమయం 9:30 అండి. 9:30. ఎక్కడ? కరీంనగర్. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సార్? 9. మార్నింగ్ సార్, మార్నింగ్ అండి, కరీంనగర్. చెప్పండి సార్, మీ పేరు? వెంకటేష్ సార్. అదే అంటున్నాను, ఈరోజు వెంకటేశ్వర స్వామి దయ నా మీద ఎక్కువగా ఉంది, అందరూ ఆయన పేర్లే. కానివ్వండి, చెప్పండి సార్. అయితే నాకు 10 బేబీస్ సార్. ఈమె పెద్ద పాప. పుట్టినప్పుడు బాగానే ఉందండి. 2 years తర్వాత కొంచెం అనారోగ్యమై ఇప్పటికీ అంటే ఆమె బాగాలేదంటే, అంటే జాతకంలో ఎలా ఉంది ఒకసారి కనుక్కుందామని. ఏం బాగాలేదు చెప్పండి ఒకసారి. అయితే ఆమెకు 2 years తర్వాత ఫిట్స్ వచ్చి కోమాలో పోయి, అంటే మెంటల్ గా కొంచెం అదైందండి. ఇంకా కూడా రికవరీ కాలేదండి. అంటే రికవరీ అంటే సార్ నేను ఒక్క విషయం చెప్తాను. ఆ పాప ఇప్పుడు 5 సంవత్సరాల పాప, అంతే కదా? అవును సార్, అవును. ఈ 5 సంవత్సరాల పాప అందరి బిడ్డల్లాగా కామన్ గా ఉంటుందా, లేకపోతే ఎక్కడో ఆలోచిస్తున్నట్టు ఉంటుందా? 2 సంవత్సరాల వరకు కామన్ గా ఉండేది సార్. ఒక రోజు సంఘటన వల్ల ఇట్లా జరిగి ఇప్పుడు కామన్ గా ఉండట్లేదు. అంటే ఆమెకి ఏంటనేది, ఆమె ఏం చేస్తుందనే ఆమెకు తెలియదు. రైట్ సార్. ఇక్కడ మీకు ఎందుకంటే వివరించడానికి ప్లానెట్స్, ఎందుకంటే సమస్య ప్రజలకు తెలియాలి, నేను వివరించేది తెలియటం కోసం. లగ్నం వచ్చేసి వృషభ లగ్నం. వెంకటేష్ గారు, మీ అమ్మాయి చూడటానికి చాలా చక్కగా ఉంటుందండి. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నందువల్ల చాలా క్యూట్గా ఉంటుంది బేబీ. 2వ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమంలో చంద్రకేతువుల కలయిక ఉన్నది.
అలాగే 9వ ఇంట్లో కుజుడు ఉచ్చస్థితిలో, శని స్వస్థానంలో, గురువుకి అక్కడ మకరం అంత మంచి స్థానం కాదని చెప్తారు, కానీ అది భంగం అయిపోయింది. తర్వాత లాభంలో బుధుడు నీచపడిపోయి ఉన్నాడు. 12వ ఇంట్లో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక్కడ జాతకంలో మీ పాప జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నందువల్ల ఈ పాప జాతకంలో న్యూరో సిస్టమ్ ఇబ్బంది కలగటానికి గల కారణమైంది. కాబట్టి ఈ సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషంతో పాటుగా చంద్రకేతువుల కలయిక, మనసుకు కారణమైనటువంటి చంద్రుడు కేతువుతో ఉండటం వల్ల మెదడులో ఉన్నటువంటి న్యూరో సిస్టంలో బలహీనంగా ఉండటం వల్ల ఆ పాప ఆ విధంగా అవటానికి గల కారణం. మీరు డాక్టర్లు ఏం చెప్పారు నాకు తెలియదు, జాతక రీత్యా ఇందులో ఉన్నటువంటి దీని ప్రకారం అలా అవటానికి గల కారణం. అయితే ఈ పాపకి నేనేం చెప్తానంటే, సార్ మీకున్నటువంటి అంటే డాక్టర్ గారు ఇచ్చే మెడిసిన్స్తో పాటు ఆహారంలో ఒక చిన్న మార్పు చేయండి. ఏమిటంటే ఆ మార్పు అందరికీ తెలిసినటువంటిది గడ్డి నువ్వుల నూనె అని దొరుకుతుంది. గడ్డి నువ్వుల నూనె, ఈ నువ్వుల నూనెని ఆహారంలో చేర్చండి. ఇందులో ఏమి చెడ్డదేం కాదు, ఇది అందరూ తినచ్చు, ఇంట్లో మేము కూడా తింటాం వంటల్లో. ఓకే, దాన్ని కొంచెం ఇలాగా పిల్లలు ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో ఈ ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి ఆహారంలో ఈ నువ్వుల నూనె చేర్చడం వల్ల బలహీనత తగ్గుతుంది. దాని గురించి మీరు చదువుకోండి, దాని గురించి తెలుసుకోండి, డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వాడుకోండి, దీన్ని కూడా చేర్చుకోండి. చేర్చడం వల్ల ఎటువంటి హాని లేదు. దానివల్ల బిడ్డలకి ఆరోగ్యంగా ఉంటారు, మంచి బలం ఉంటుంది, దానివల్ల అందులోంచి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ట్రై చేయండి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు మనకు ములుగు నుండి ఐశ్వర్య గారు. ఐశ్వర్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా చెల్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ చెల్లి బర్త్ డీటెయిల్స్ ఇస్తారా? 13 నవంబర్ 2011 అండి. 11 నవంబరా? 2011 నవంబర్ 13 అండి. 2011 13/11/2011. చెప్పు నాన్న, టైం చెప్పు. 4:45 నుంచి 5 లోపు అండి. ఉదయమా సాయంత్రమా? తెల్లవారుజామున. చెప్పు నాన్న. పాపకి ఆరోగ్యం అసలు బాగుండట్లేదండి. 1 సంవత్సరం నుండి బాగా ఇబ్బంది పడుతుంది. అసలు ఎందుకు అట్లా అవుతుందో అర్థం కావట్లేదు. హాస్పిటల్కి తిప్పినని మళ్ళీ అట్లే ఊరిక బాధపడుతుందండి. ఓకే అమ్మా, మీ పాప మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 13 నవంబర్ 2011 4:45. జన్మజాతకంలో లగ్నం, ఇక్కడ ఈమె లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి ఈమెది వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం, 3వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో శని, 2వ ఇంట్లో రవి తులారాశిలో, 3వ ఇంట్లో రాహు శుక్రుడు కేతు, అలాగే అష్టమంలో గురువు వక్రించి, 9వ ఇంట్లో చంద్రకేతువులు, 12వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి జాతకం. రాహు మహాదశ జరుగుతుంది. రాహు 3వ ఇంట్లో పరాక్రమ స్థానంలో, నీచ స్థానం అంటాం దాన్ని, వృచ్చిక స్థానాన్ని, ఆ స్థానంలో ఉన్నటువంటి మహాదశ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ పాప జాతక రీత్యా ఇప్పుడు 2011 అంటే 14 ఏళ్ల పాప. కాబట్టి ఈ 14 ఏళ్ల పాప అంటే 13 నుండి 14 వచ్చింది. ఇక్కడ కొంచెం మీరు ఆరోగ్యరీత్యా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అమ్మా. ఎందుకంటే రాహు జరుగుతున్నాడు కాబట్టి అందులో ఆరోగ్యరీత్యా ఆ పాపకి ఇక్కడ గురువు అష్టమంలో వక్రించి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడతాడు, కాపాడకుండా ఉండడు. కాకపోతే హార్మోన్ అంటే బాడీలో ఉన్నటువంటి హార్మోన్ల యొక్క అసమతుల్యత వలన అంటే ఇన్బ్యాలెన్స్ వలన ఆ పాప అలా అవటానికి గల కారణం. కాబట్టి కొద్దిగా మీరు ప్రశాంతంగా ఆ పాప మీద ఫోకస్ చేయండి, ఆరోగ్యం మీద. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఖచ్చితంగా ఈ పాపకి మంగళవారం రోజున స్వామివారికి ఒక పాలాభిషేకం అంటే పాలు తీసుకెళ్ళి స్వామివారికి ఇవ్వండి. బిందెలు అవసరం లేదు, ఒక గ్లాస్ అయినా చాలు, ఇవ్వండి. తర్వాత ఈ పాపకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం ఓం బం శరవణ భవ అనేటువంటి ఒక మంత్రాన్ని అంటే బీజాక్షరాన్ని నేర్పించండి. తప్పకుండా ఆ పాప ఆరోగ్యవంతురాలుగా అవుతుంది. ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ ఇచ్చే మందులు కూడా వాడటం మంచిది నాన్న. ఓకే గురుగారు, మరో కాలర్ జాయిన్ అవుతున్నారు ములుగు నుండి తిరుపతి గారు. తిరుపతి గారు నమస్తే అండి. మేడం, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. ఓకే, మీ డీటెయిల్స్ చెప్పండి. మేడం పూర్విక తిరుపతి మేడం. నేమ్ తిరుపతి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 22 ఓకే 03 ఓకే 1995 మేడం. 1995. సమయం అండి?
సమయం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో మేడం. ఉదయం 9 నుంచి 10 మధ్యలో. ములుగులోనే జన్మించారా తిరుపతి గారు మీరు? అవును మేడం. ముందుగా ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం ఈ మధ్యన నాకు 2 యాక్సిడెంట్లు అయినాయి మేడం. అస్సలు బాగుండట్లేదు మేడం. ఉద్యోగంలో కూడా కొంచెం చికాకులు ఉన్నాయి మేడం పై ఆఫీసర్ నుంచి. అట్లాగండి. ఇక్కడ తిరుపతి గారు నమస్తే అండి, అధైర్యపడకండి. లగ్నం వచ్చేసి మీది వృషభ లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 4వ పాదం. జాతకరీత్యా శుక్రమహాదశ జరుగుతుంది, రవి యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నందువల్ల మీరు కొంచెం ఇబ్బంది కలగటానికి గల కారణం. కానీ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు, సంతోషం. ఇక్కడ జన్మజాతకంలో మీకు శని ఇచ్చే శాసమహాపురుష యోగం, సర్వదోషాలను పోగొట్టేందుకు సూర్యుడు ఏకాదశంలో, 12వ ఇంట్లో కేతు మోక్షకారకుడుగా అన్నీ బాగున్నాయి. కాబట్టి జాతకంలో జరిగే దశాంతర దశల వలన ఇబ్బందులు కలిగి ఉండవచ్చే తప్ప మీకు ఎందుకంటే అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు, యాక్సిడెంట్లు లాంటివి జరిగి ఉండవచ్చు. ఇక మీదట భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యుడికి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. దానివల్ల మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు పోతాయి. ఇంక మీరు అంటే ఇంకేం చేయబడలేదా సార్? నిజంగా మీకు నమ్మకం ఉంటే ఏమీ చేయబడలేదు. సూర్యనారాయణని ప్రతిరోజు మీరు చెయ్యెత్తి ముక్కి ఒక్క 10 నిమిషాలు ఆ సూర్యుడు వెలుతురికి ఉండగలిగితే చాలు. దానివలన మీకున్నటువంటి జాతకంలో పెద్ద పెద్ద దోషాలు ఏమీ లేవు. ఆ అర్ధాశ్రమ శనిలోనే మీకు యాక్సిడెంట్లు జరిగి ఉంటాయి. ఆ అర్ధాశ్రమ శని తొలగింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. గురుగారు, పంచమ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ ఉంటే ఆ దోషాన్ని ఏమంటారు? ఇప్పుడు జనరల్గా మన వాళ్ళు నాగదోషం అంటాం. నాగదోషం అనగానే ఏదో పావును చంపటం వల్ల ఇంకొక దాని వల్ల అలా వచ్చిందని చెప్తారు. కానీ అది కాదు. జాతకంలో రాహుని కేతుని వీటిని సర్పకారకులు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంటే ఆ స్థానాన్ని బట్టి ఉంటాం. రాహు పుత్రకారకుడుగా కూడా ఉంటాడు. ఏది ఆ స్థానం బలమైన స్థానం అయితే, అదే బలహీనమైన స్థానం శత్రుస్థానం అయితే దోషంగా ఉంటుంది. అలాగే కేతువు కూడా అంతే. ఇప్పుడు సింహలగ్నానికి 5వ స్థానం అయినటువంటి ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో కేతు తన స్వనక్షత్రంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అసలు బిడ్డలు పుట్టేదానికి ఛాన్స్ ఉండదు. బిడ్డలు ఎలా కలుగుతారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫర్టిలిటీ సెంటర్ల వల్ల, అంటే అలాగా అంటే ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ద్వారా కొనగాల్సిందే తప్ప న్యాచురల్గా వాళ్ళకి కలిగేదానికి చాలా అవకాశం తక్కువ ఉంటుంది. దాన్ని నాగదోషంగా చెప్తాం. అంతేగాని మీ పూర్వీకులు ఎవరో పామును చంపారు అది ఎందుకు చెప్తారంటే ప్రకృతి సమతుల్యం చేసేందుకు జీవుల్ని వృధాగా చంపరాదు, అనవసరంగా చంపకూడదు. ఎందుకంటే ఈ ప్రకృతికి పాము అవసరం, కప్ప అవసరం, ఎలుక అవసరం, సమస్తం అవసరం. కాబట్టి వాటిని పాడు చేయకూడదన్నటువంటి ఉద్దేశంతో అలా చెప్పడం జరిగిందే తప్ప మామూలుగా రాహుకేతువులు పంచమ స్థానంలో ఉండి అవి శత్రుస్థానాల్లో కానీ అవి ఉండకూడని స్థానాల్లో ఉంటే దాన్ని నాగదోషంగా చెప్పకూడదు. అంటే సంతాన దోషానికి పరిహారాలు ఏమున్నాయి? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క జాతకంతో ఉంటారు. ఈ మధ్య ఎక్కువగా సంతాన సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి మీరు ఏదైనా వారికి చెప్తారా? ఎవరికైనా కూడా ఈ రోజున ఉన్నటువంటి సైంటిఫిక్గా ఉన్నటువంటి రీజన్లో మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే పుట్టక పాలు పోయమనేవాళ్ళు. పుట్టక ఎందుకు పాలు పోయమనేవాళ్ళు అంటే పాములకు కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే తెలియని వాళ్ళు తెలుసుకోండి, చదువుకున్న వాళ్ళు జ్ఞానంతో ఆలోచించండి. పుట్టక పాలు పోస్తే బిడ్డలు పుడతారా అనే దాంట్లో ఒక లాజిక్ ఉంది. ఏమిటా లాజిక్ అంటే మీరు పోసేది పామున్న పుట్టలో పాలు పోయొద్దు దయచేసి. చెదలు పెట్టి చెదలు గూళ్ళు ఉంటాయి చూసారా, దాంట్లో అది కూడా ఆ గూడు లైట్గా తడిచేలాగా, చెదలు గూళ్ళు తడిచేలాగా పాలు చుక్కలు వేయాలి తప్ప బిందెలు తీసుకెళ్ళి అందులో పోయకూడదు. అందులో పోస్తే ఏమవుతుంది, ఆ చెదలు మొత్తం నాశనం అయిపోతుంది. తర్వాత మొక్కొచ్చినటువంటి సజ్జలనే ఆ పుట్ట చుట్టూ చల్లేవాళ్ళు చిన్నప్పుడు. ఎందుకంటే నేను అది చూశాను, మా అమ్మ మాతో చేయించేది కాబట్టి నాకు తెలుసు అది. ఎందుకంటే ఆ పాలు ఆ నాగుల చవితి రోజున లేదా పంచమి రోజున, నాగుల పంచమి రోజున ఆ పాల చుక్కల్ని ఏమంటారంటే చెదల గూళ్ళు ఉంటాయి అన్నమాట, కాలనీస్ అంటాం, చెదల కాలనీస్. అవి వాటి మీద పడేలాగానే మనం కనుక పోస్తే వర్షాకాలంలో, అంటే అప్పుడు నాగుల చవితి అప్పుడు వర్షాకాలం ఉంటుంది కాబట్టి ఈ వానలు పడటం వల్ల ఈ తడిచి ఫంగస్ ఏర్పడుతుంది ఆ పాలకి. ఎందుకంటే పాలు తొందరగా ఫంగస్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి అందులో నుంచి పుట్టగొడుగులు వస్తాయి న్యాచురల్గా. ఈ పుట్టగొడుగుల్ని తినటం ద్వారా అత్యధికమైనటువంటి డి విటమిన్ మనకు లభిస్తుంది. దానివలన ఎవరికైతే శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటుందో వాళ్ళకి అది ఉపయోగకరంగా. మీరు చూసినట్లయితే మన దేహంలో ఎలాంటి భాగాలు ఉన్నాయో బయట వాటి అనారోగ్యానికి బయట అదే రకమైనటువంటి ఆకారంలో మనకి ఆహారం ఉన్నది. ఈ శుక్రకణాలలాగే ఆ పుట్టగొడుగులు ఉంటాయి మీరు చూస్తే. దానివల్ల
మన వాళ్ళు సింబాలిజంగా పుట్టక పాలు పోయి అని చెప్పారు. అంతేగాని పామున్న పుట్టక పాలు పోసి అది చచ్చిపోతారు నాయన, అది చేయమాకండి. కాబట్టి చెదలు గూళ్ళు ఉన్నటువంటి పుట్టలను ఎంచుకొని మీకు నమ్మకం ఉంటే పోయండి, అందులోంచి పుట్టగొడుగులు వస్తే విలేజ్లో ఉన్న వాళ్ళు తెచ్చుకోండి, తినండి, ఆ ఉద్దేశంతో చెప్పారే తప్ప ఈ పుట్టక పాలు పోస్తే పాము దాగితే ఎంత పిచ్చి నాన్సెన్స్ అది. ఓకే, తెలుసుకోండి దయచేసి. అంత సైన్స్ ఉంది. మన పూర్వీకులు ఏం పిచ్చోళ్ళు కాదు. ప్రతి దానికి కూడా అద్భుతమైనటువంటి సింబాలిజంగా చెప్పారు. ఆ సింబాలిజం ఏంటన్నది తెలుసుకోగలిగితే మనకు అద్భుతంగా, ఇది నిజమా కాదా అని మీరు చూస్తే మీరు వెళ్ళండి, పుట్టగొడుగులో డి విటమిన్ ఉంటుందా లేదా. ఈ డి విటమిన్ ఉంటే ఈ లైవ్లో చెప్పకూడదు, బాగోదు. డాక్టర్ని అడిగి కనుక్కోండి. ఎందుకంటే టెస్టోస్టెరాన్ అనేటువంటి ఒక హార్మోన్ డి విటమిన్ వల్ల వృద్ధి చెందుతో లేదో నెట్కెళ్ళి చదవండి. చదివితే ఆ డి విటమిన్ ఎక్కడి నుంచి న్యాచురల్గా దొరుకుతుంది అంటే పుట్టగొడుగు నుంచి దొరుకుతుంది. ఓకే, ఇంతకు మించి చెప్పకూడదు. ఓకే గురుగారు, ఈరోజు చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. అదేవిధంగా మా కాలర్స్కున్న డౌట్స్కి కూడా మీరు పరిహారాన్ని తెలియజేశారు. అండ్ రేపు ఏ టాపిక్తో కలుద్దాం గురుగారు? ఇక్కడ విద్యాస్థానంలో దోషాలు ఉంటాయి. చాలామంది చదవట్లేదు మా పిల్లలు, ఎటువంటి దోషాలు ఉంటే విద్యలో ఆటంకాలు కలుగుతాయి, దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే గురుగారు, ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదా, ఇది ఇవాల్టి అదృష్టం ప్రోగ్రాం. రేపు విద్యాస్థానంలో ఉన్న దోషాల గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి 10 TV.